హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. నేను మీ ముందుకు ఇంకొక రీడింగ్ తీసుకొచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే మీ మనసులో ఉండే వ్యక్తి, ఇది ఎవరైనా కావచ్చండి. మీ రొమాంటిక్ పార్ట్నర్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, కొలీగ్. సో వీళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా? ఓకే, అది మన రీడింగ్ యొక్క టాపిక్. ఈరోజు కాల్ కానీ టెక్స్ట్ కానీ చేస్తారా? ఓకే, సో మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇది నో కాంటాక్ట్, లెస్ కాంటాక్ట్, లేదంటే అసలు సపరేషన్ అయి ఉండొచ్చు. సో ఇది చాలా రోజులు, మంత్స్, ఇయర్స్ కూడా అయి ఉండొచ్చండి. సో మీరు ఎవరికోసమైనా చూడొచ్చు ఈ రీడింగ్. సో వాళ్ళు మళ్ళీ తిరిగి కాంటాక్ట్ చేస్తారా చెయ్యరా అనేది మన టాపిక్ అనమాట. ఓకే, మన దగ్గర 3 గ్రూప్స్ ఉన్నాయి. గ్రూప్ నెంబర్ 1 వచ్చి ఏ నుంచి హెచ్ వరకు. ఒకవేళ మీ పర్సన్ యొక్క పేరు ఏ నుంచి హెచ్ వరకు ఉంటే ఇది మీ రీడింగ్, గ్రూప్ నెంబర్ 1. గ్రూప్ నెంబర్ 2 ఐ నుంచి క్యూ వరకు మీ పర్సన్ యొక్క నేమ్ ఫస్ట్ లెటర్ ఉంటే అది మీకోసం. గ్రూప్ నెంబర్ 3 వచ్చేసి ఆర్ నుంచి జెడ్ వరకు మీ పర్సన్ యొక్క పేరు ఉంటే కనుక ఫస్ట్ లెటర్, అది మీకోసం గ్రూప్ నెంబర్ 3. ఓకేనా? సో చూద్దాము అసలు మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా చెయ్యరా. సో యాజ్ యూజువల్ మనం ఎనర్జీస్ అనేవి చెక్ చేద్దాము. తర్వాత నేను మీకు వాళ్ళు కాంటాక్ట్ చేస్తారా లేదా అనేది చెప్తాను. ఇది ఒక షార్ట్ రీడింగ్ అవబోతుందండి. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. మా గ్రూప్ నెంబర్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో సో వాళ్ళ మనసులో ఉండే వ్యక్తి వాళ్ళని కాంటాక్ట్ చేస్తారా చెయ్యరా. ఇది మీ యొక్క ఎనర్జీ, నా వ్యూవర్స్ యొక్క ఎనర్జీ. ఇది మీ పార్ట్నర్ యొక్క ఎనర్జీ. పార్ట్నర్ అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా కావచ్చండి, లవర్, క్రష్ ఎవరైనా కావచ్చు. ఓకే, సో మీ ఇద్దరు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? సో మీ ఇద్దరు ఎనర్జీస్, మీ ఎనర్జీ అయితే చాలా చాలా పాజిటివ్గా ఉంది. మీరు ఒక ఈ కనెక్షన్ ఏదైతే ఉందో ఇది డివైన్ కనెక్షన్గా భావిస్తున్నారు. సో మీరిద్దరూ ఒకే దగ్గర ఉండాలి అని దేవుడు రాసి పెట్టాడు. మీరు ఒక అర్ధనారీశ్వరులాగా, మీరు ఒక పార్ట్నర్స్ లాగా. సో బెస్ట్ కాంబినేషన్, బెటర్ హాఫ్ అన్నట్టుగా ఇద్దరు ఒకరినొకరు కంప్లీట్ చేస్తారన్నట్టుగా మీరు భావిస్తున్నారు. ఇది ఒక సోల్మేట్ కనెక్షన్ అవ్వచ్చు, ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అవ్వచ్చు. సో మీరు అలాగా ఇది ఒక డివైన్ కనెక్షను అన్నట్టుగా మీరు భావిస్తున్నారు. సో మీరు ఎప్పటికైనా మా ఇద్దరి మధ్యలో మంచి జరుగుతుంది, మేమిద్దరం కలుస్తాము, ఫ్యూచర్ అనేది బాగుంటుంది అనే ఒక మంచి హోప్తో అయితే మీరు ఉన్నారు. కాన్ఫిడెంట్గా ఉన్నారు. మీరు దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నారు. అటుపక్క మీ వ్యక్తిని చూస్తే మీ వ్యక్తికి ఎటువంటి హోప్ అనేది లేదు ఈ కనెక్షన్ మీద. వాళ్ళకి ఏదో సడన్గా జరిగింది మీ వల్ల వాళ్ళ లైఫ్ అనేది నాశనం అయిపోయింది అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. ఏదో ఒక పరువు నష్టం జరగడము, ఏదో ఒక పెద్ద గొడవ జరగటము, లేదంటే అసలు పోలీసు, కోర్టు కేసులు ఇవన్నీ కొంతమందికి వెళ్ళాయి. నాకు చాలా చాలా రకరకాల మెసేజెస్ వస్తున్నాయి. ఏది మీకు వర్తిస్తుందో అది మాత్రమే తీసుకోండి, మిగతావి మీకు కాదు అని అర్థము. మీరు ఒక్కలే కాదు కదా చూసేది, మీ పర్సనల్ రీడింగ్ కాదు కదా. సో చాలామంది చూస్తుంటారు రీడింగు. నాకు చాలా రకాల మెసేజెస్ అనేవి వస్తున్నాయి. అన్ని మెసేజెస్ చెప్పడం అనేది నా కర్తవ్యం. ఓకే, సో ఈ పర్సన్కి ఏంటంటే మీ వల్ల చాలా నష్టం అనేది జరిగింది వాళ్ళ లైఫ్లో. సో వాళ్ళ ఫ్యామిలీ నుంచి విడిపోవడం కానీ, లేదంటే వాళ్ళకి ఆస్తి నష్టం అవటం కానీ, పరువు నష్టం అవడం కానీ ఏదో జరిగింది. సో వాళ్ళు ఆ విధంగా దాన్ని తలుచుకొని చాలా బాధపడుతున్నారు, భయపడుతున్నారు. కోపం కూడా ఉంది మీ పైన. కోపము, ద్వేషము, భయము అన్నీ ఉన్నాయన్నమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు కనీసం ఒక అడుగు ముందుకు వేయాలంటే కూడా వాళ్ళకి ధైర్యం సరిపోవటం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక నష్టం ఫేస్ చేస్తున్నారు జీవితంలో. అంటే మళ్ళీ తిరిగి ఒక అడుగు వేయాలంటే వాళ్ళు 100 సార్లు ఆలోచిస్తారు, నేను చేసేది కరెక్టా కాదా, మళ్ళీ నేను దెబ్బతింటానేమో అన్నట్టుగా వాళ్ళ ఆలోచన. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఇంకా ఆ షాక్లోని, ఆ నష్టంలోనే ఉన్నారు. దాని నుంచి బయటకి రాలేకపోతున్నారు. అది మీ వ్యక్తి యొక్క ఎనర్జీస్. మీ వ్యక్తి ఎనర్జీస్ అనేవి అంతగా బాగలేవు. సో చూద్దాం, ఇంత జరిగి ఇంత అయినాక ఇప్పుడు ఈ వ్యక్తి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా? మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తారా? ఈ వ్యక్తి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా అండ్ మీ లైఫ్లోకి తిరిగి వస్తారా? 4 of Swords, the Empress, the Chariot, 6 of Cups. ఓకే,
సో వీళ్ళు మీ యొక్క చిన్ననాటి ఫ్రెండ్ అవ్వచ్చు, దెన్ మీరు చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, మీ కాలేజ్ మేట్, క్లాస్మేట్, దెన్ చాలా మంచి రిలేషన్షిప్, లాంగ్ టర్మ్ బాండ్ అనేది నేను చూస్తున్నాను. కొంతమందికి మీరు వైఫ్ అండ్ హస్బెండ్స్ అయి ఉండొచ్చు. చాలా లాంగ్ టర్మ్ బాండింగ్ ప్లస్ లాయల్ కనెక్షన్ అనేది చూస్తున్నాను నేను. సో ఈ వ్యక్తి చాలా తపన పడుతున్నారు, రీయూనియన్ కావాలి అని పదే పదే వాళ్ళు కోరుకుంటున్నారు. మీ మధ్యలో జరిగిన మంచి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు గుర్తు తెచ్చుకుంటున్నారు. మళ్ళీ మీరిద్దరూ కలిసి ఇంతకు ముందులాగా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది, టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది, ఇద్దరు అలోన్గా ఎటైనా వెళితే బాగుంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒకరినొకరు చూస్తూ ఉండటం వల్ల వాళ్ళకి ఆ బాండ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. సో దానివల్ల అంటే మీరు వాళ్ళ జీవితంలో ఒక భాగం అయిపోయారు, వాళ్ళ శరీరంలో ఒక భాగం అయిపోయినట్టుగా వాళ్ళు భావిస్తున్నారు, ఒక సోల్మేట్ కనెక్షన్గా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో దానివల్ల ఏంటంటే ఎలాగైనా మనం కలవాలి అన్నట్టుగా వాళ్ళకి తపన ఇది ఉందన్నమాట. ఇప్పుడు ఏంటంటే మీ దగ్గరికి రావడానికి వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు. చాలా కొంతమందికి 4 to 6 months నుంచి వాళ్ళు ట్రై చేస్తుండొచ్చు, దెన్ కొంతమందికి ఇయర్సే అయి ఉండొచ్చు. సో ఈ వ్యక్తి ఏంటంటే మీతో ఎలాగన్నా కలవాలి, మాట్లాడాలి అనేది ఉంది, కానీ చాలా భయపడుతున్నారు. ఏదో ఒక భయము, ఒక బ్లాక్మెయిల్, ఒక అంటే నెత్తిపైన ఒక కత్తి పెట్టి బెదిరిస్తున్నట్టుగా ఉంది. వీళ్ళు దేవుడికి దండం పెట్టుకొని ప్రార్థిస్తున్నారు, మేమిద్దరం ఎలాగైనా కలిస్తే బాగుండు అనేసి అయితే వీళ్ళు ప్రార్థిస్తున్నారు. కానీ చాలా భయం అయితే ఉంది. మీ దగ్గరికి రావాలంటే రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. వాళ్ళని ఒక ముళ్ళ కంచెలో పడేసినట్టుగా వాళ్ళు బయటపడాలంటేనూ కూడా కష్టము. ఆ విధమైనటువంటి ఒక ఎనర్జీ అనేది నేను చూస్తున్నాను. చాలా భయంతో ఉన్నారు వాళ్ళు. ఓకే, కానీ మీరంటే చాలా ఇష్టం ఉంది, ప్రేమ ఉంది. సో మీరిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్స్ అయితే కనుక మీకు పిల్లలు ఉన్నారు. సో కొంతమందికి మాత్రం ఇది వర్తిస్తుంది. సో లేదంటే మీరు ఒక ప్రెగ్నెంట్ అయి ఉండొచ్చు. సో ఇదేంటంటే ఒక చాలా మంచి సంబంధం అని చెప్పాలి. కొంతమందికి ఏంటంటే ఒక మంచి క్లోజ్ ఫ్రెండ్ అవ్వచ్చు, లేదంటే కొంతమందికి మీ ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు, ఒక మదర్ కానీ సిస్టర్ కానీ ఎవరైనా కావచ్చు. సో వీళ్ళు ఏంటంటే చాలా మీతో ఉండే ఆ డీప్ కనెక్షన్ ఏదైతే ఉందో, సో వాళ్ళు దాన్ని మర్చిపోలేకపోతున్నారు, దానిని తుడిచివేయలేకపోతున్నారు. సో ఖచ్చితంగా వీళ్ళైతే మీ దగ్గరికి వస్తారు. ఒక జూలై మంత్లో కానీ లేదంటే 7 monthsలో కానీ మీ దగ్గర ఖచ్చితంగా వస్తారు. సో వాళ్ళకి తెలుసు మీ ఇద్దరి మధ్యలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, మనస్పర్ధలు ఉన్నాయి, ఫైటింగ్స్ ఉన్నాయి, ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, లేదంటే డిఫరెన్స్, లేదంటే కాస్ట్, కల్చర్, రిలీజియన్, ఏజ్, కలర్, హైట్ ఏదైనా కావచ్చు, లాంగ్వేజ్. సో అన్ని డిఫరెన్సెస్ ఉంటేను కూడా ఇంత సమాజం నుంచి కానీ ఫ్యామిలీ నుంచి కానీ రిస్ట్రిక్షన్స్ ఉంటే కూడా, బెదిరింపులు వస్తుంటే కూడా వాళ్ళు ఎలాగైనా సరే మీ దగ్గరికి రావాలి, సక్సెస్ సాధించాలి, మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కమ్యూనికేట్ చెయ్యాలి అనేది అయితే వెరీ వెరీ స్ట్రాంగ్గా డిటర్మిన్డ్గా ఉన్నారండి. సో జూలై నెల తర్వాత కానీ మీకు ఈ వ్యక్తి నుంచి ఒక కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం అయితే చాలా శాతం అనేది ఉందన్నమాట. సో ఈ వ్యక్తి కూడా మిమ్మల్ని వదిలి ఉండలేకపోతున్నారు. ఖచ్చితంగా మీకు ఇక్కడ నాకు కాల్, టెక్స్ట్ కాదు కానీ వాళ్ళు డైరెక్ట్గా మీతో వచ్చి మాట్లాడే అవకాశం ఉంది, లేదంటే డైరెక్ట్గా మీతో మీటింగ్ గురించి అడిగే అవకాశం ఉంది, మిమ్మల్ని మీట్ అవ్వాలి అనేసి అడిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా మీరు వేరే వాళ్ళ ద్వారా చెప్పటం కానీ, సో మీరిద్దరూ ఒక ప్లేస్లో కలవటం కానీ, ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవడం కానీ ఇవన్నీ అయితే జరుగుతాయి. సో ఖచ్చితంగా ఈ వ్యక్తి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు, మీరిద్దరూ ఫేస్ టు ఫేస్ కలుస్తారు. ఓకే, సో మీ ఇద్దరి మనసులో ఏదైతే ఉన్నాయో అవన్నీ మనసు విప్పి మాట్లాడుకొని మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకుంటారు. ఓకే, సో ఇదండి గ్రూప్ నెంబర్ 1. సో మీకు రెజనేట్ అయిందా, మీకు నచ్చిందా? ఎందుకంటే నాకు రకరకాల మెసేజెస్ వచ్చాయి. సో ఎంతమందికి రెజనేట్ అయింది అనేది నాకు తెలియచేయండి. సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్. ఎవరి పర్సన్ పేరైతే ఐ నుంచి క్యూ వరకు ఉంటుందో మీ పర్సన్ యొక్క నేమ్ ఫస్ట్ లెటరు. సో ఈ రీడింగ్ మీకోసము గ్రూప్ నెంబర్ 2. చూద్దాము అసలు మీ ఇద్దరు ఎనర్జీస్ ఒకరి పట్ల ఒకరికి ఎలా ఉన్నాయి. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ యొక్క ఎనర్జీ, మా వ్యూవర్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది ప్లీజ్ మాకు దయచేసి తెలియచేయండి.
ద ఫూల్, మీ పర్సన్ యొక్క ఎనర్జీ ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఓకే, సో మీ ఎనర్జీ చూస్తే కనుక మీరు చాలా తహతహలాడిపోతున్నారు ఈ వ్యక్తితో కలవడానికి, ఈ వ్యక్తితో ఒక ముందడుగు వేయటానికి, ఫ్రెష్ స్టార్ట్ చేయడానికి, న్యూ బిగినింగ్ చేయడానికి, ఒక న్యూ రిస్క్ తీసుకొని అయినా సరే ఈ వ్యక్తితో మీరు కలవాలి. సో ఇది అన్కన్వెన్షనల్ లవ్ లాగా కనిపిస్తూ ఉంది. అంటే ఏంటంటే ఒక రిలేషన్షిప్కి ఒక పేరు అనేది పెట్టలేము, అట్లాంటి కనెక్షన్ అయి ఉండొచ్చు. సో మీరేంటంటే ముందుకు వెళ్ళాలి, సమాజం ఏమనుకున్నా పర్వాలేదు, ఎవరు ఏమంటే చెప్పినా పర్వాలేదు, నేను ఈ వ్యక్తితో కలవాలి, మేమిద్దరం న్యూ స్టార్ట్ చేయాలి, లైఫ్ అనేది కలిసి జీవించాలి, మేమిద్దరము ట్రిప్స్కి వెళ్ళటము, ఎంజాయ్ చేయటము, ఇవన్నీ చేయాలి అన్నట్టుగా మీరైతే ఒక రిస్క్ తీసుకోవడానికి, ఒక న్యూ స్టార్ట్, ఫ్రెష్ స్టార్ట్కి మీరు రెడీగా ఉన్నారు. అవతల ఈ వ్యక్తిని చూస్తే కనుక ఈ వ్యక్తి అంతా వదిలేసేసి డివైన్ టైమింగ్ వదిలేశారు. ఏంటంటే దేవుడు ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది, ఎప్పుడు మాకు కలవాలని ఉంటే కలుస్తాము, లేదు యూనివర్స్ మీరు కలవడానికి వీలు లేదంటే కలవము. సో వాళ్ళకి ఏదైనా పర్వాలేదు, ఏదైనా సరే ఓకే అనమాట. సో వాళ్ళేం ప్రత్యేకంగా కలవాలి లేదంటే మేమిద్దరము ముందుకు వెళ్ళాలి, ఫ్యూచర్ ప్లాన్ అటువంటిది ఏమీ కనిపించట్లేదు. వాళ్ళు ఏంటంటే డివైన్ టైమింగ్కి వదిలేశారు. ఓకే, ఏది జరిగినా నా మంచికే, ఈరోజు నాకు చెడు జరిగిందంటే రేపు మంచి జరుగుతుంది అన్నట్టుగా ఒక రకమైన సరెండర్ స్టేజ్లో అయితే వాళ్ళు ఉన్నారు. సరే చూద్దాము, ఈ వ్యక్తి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా? ఈ వ్యక్తికి చాలా ప్రైడ్ అండ్ ఈగో ఉండిండొచ్చండి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మీ దగ్గరికి రాలేకపోతున్నారు. తన మనసుని, తన ఫీలింగ్స్ని చాలా కంట్రోల్ చేసుకునే పర్సన్. ఓకే, సో ఈ వ్యక్తి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా? మళ్ళీ మీతో కలుస్తారా? ఏస్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్, ద హ్యాంగ్డ్ మ్యాన్ అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ 5 ఆఫ్ సూట్స్. ఓకే, సో చాలా తక్కువ ఛాన్సెస్ అండి ఈ వ్యక్తి మీతో కలవడానికి. సో ఈ వ్యక్తి ఏంటంటే ఒక టారస్, విర్గో, కేప్రికాన్ అవ్వచ్చు, లేదంటే ఫైర్ సైన్స్ కూడా అవ్వచ్చు, ఏరీస్, లియో, సాజిటేరియస్, లేదంటే టారస్, విర్గో, కేప్రికాన్. సో ఈ వ్యక్తికి ఏంటంటే చాలా ఒక రకమైన ఈగో, ప్రైడ్, వాళ్ళకి ఏంటంటే మూర్ఖత్వం అంటారు చూసారా, అటువంటి పర్సన్ అనమాట. సో వాళ్ళకి ఏంటంటే తన గెలుపు, తన చెప్పిన మాటే జరగాలి, తన పంతం నెగ్గాలి అనుకునే టైప్ అనమాట. సో వాళ్ళు దానికోసము రిలేషన్షిప్స్ కూడా పోగొట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు షార్ట్ టెంపర్ కానీ, వాళ్ళు ఎదుటి వాళ్ళతో మాట్లాడే విధానం కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక రకంగా ఏంటంటే తర్వాత అనుకుంటారు, అయ్యో నేను ఇలా చేసి ఉండకూడదేమో కదా అనేసి. కానీ వాళ్ళు దానికి ఏ యాక్షన్ తీసుకోరు. సో అంటే వాళ్ళు వచ్చి సారీ చెప్పడం కానీ, అయ్యో నాది పొరపాటు అయిపోయింది, సరే మన ఇద్దరం కలుద్దామని చెప్పడం కానీ, అలాంటివి ఏమి ఉండవు అనమాట. సో వాళ్ళ మనసులో వాళ్ళు తెలుసు, వాళ్ళు తప్పు చేశారని తెలిసినా సరే వాళ్ళు ఏది కూడా యాక్షన్ తీసుకోరు. సో వాళ్ళ చుట్టుపక్కల ఉండే పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి, చుట్టుపక్కల ఉండే మనుషులు కూడా అలాగే ఉన్నారు. వీళ్ళకి ఎంతసేపు తప్పుదారి పట్టించడము, తప్పు మాటలు చెప్పడము, వీళ్ళని వేరే దారుల వైపు మళ్లించడము, ఇలాంటివన్నీ చేస్తున్నారు. సో ఈ వ్యక్తికి ఉంది మీతో ఒక స్టేబుల్ కనెక్షన్ స్టార్ట్ చేయాలి, న్యూ బిగినింగ్ చేయాలి అని ఉంది, మీతో ఫ్రెష్ స్టార్ట్ చేయాలని ఉంది ఈ వ్యక్తికి. కాకపోతే చాలా భయపడుతున్నారు, చాలా స్లో మూవింగ్ పర్సన్ అని చెప్పొచ్చు. ఈ వ్యక్తి ఏంటంటే జీవితంలో చాలా ఒడిదుడుకులు చూసిన వ్యక్తి, దెబ్బతిన్న వ్యక్తి. సో ఈ వ్యక్తి ఏంటంటే తను ఏ అడుగు వేయాలంటేనే కూడా చాలా భయపడుతున్నారు. ఒక అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు వెనక్కి వేసే ఒక మనిషి అనమాట. చాలా ఆచితూచి అడుగు వేసే ఒక మనిషి. సో చాలా భయపడుతున్నారు దేనికో, మీ దగ్గరికి రావాలంటే కూడా, మీతో మాట్లాడాలంటే కూడా ఒక రకంగా భయము వాళ్ళకైతే ఉంది మనసులో. మీతో కలవాలని చెప్పేసి వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళు మేబీ ఒక ఫోన్ తీసుకొని మెసేజ్ పెడతాము అని టైప్ చేసి డిలీట్ చేయటము, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. సో వాళ్ళ మనసులో అయితే మీ పట్ల మంచి భావన ఉంది, ఒక ఫ్రెండ్షిప్ ఉంది. ఇక్కడ నాకు రొమాంటిక్గా ఏమీ కనిపించటం లేదు, ఒక ఫ్రెండ్షిప్ లాగే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో వాళ్ళు ఏంటంటే, సో మేబీ ఒకవేళ మీరు కొలీగ్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు. కాకపోతే వీళ్ళకి ఏంటంటే ముందుకు రావాలంటే ధైర్యం సరిపోవటం లేదు, లేదంటే ఈ సమాజాన్ని ఎదిరించాలన్నా, లేదంటే వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు.
సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు, ఇంకా ఇది అయిపోయింది ఇంకా అన్నట్టుగా ఒక హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లోకి వచ్చేసారు. అంటే ఏంటంటే ఒక స్టక్ ఎనర్జీ, వాళ్ళు ఆలోచించే ఒక దృష్టికోణం అనేది మారింది మీ పట్ల. వాళ్ళు ఇప్పుడు మంచిగా ఆలోచిస్తున్నారు, కానీ వాళ్ళు యాక్షన్ తీసుకునే యొక్క శక్తి, ధైర్యం అనేది లేదనమాట. సో వాళ్ళు అలాగే హ్యాంగ్ డిపెండ్ పొజిషన్లోనే ఉన్నారు, వాళ్ళు ఇంకా స్టక్ అయ్యే ఉన్నారు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇది నేను చెప్పినట్టుగా అన్కన్వెన్షనల్ రిలేషన్షిప్. సో ఆమోదయోగ్యమైన రిలేషన్షిప్ కాదు ఇది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎదిరించి ముందుకు వచ్చే అంత ధైర్యం లేదు. సో ఆ వ్యక్తి అందుకని చెప్పేసి వెరీ స్టక్ పొజిషన్లో ఉన్నారు. కానీ గ్రూప్ నెంబర్ 2, ఈ వ్యక్తి తనంతట తానుగా అయితే మీ దగ్గరికి రారండి. మేబీ మీరు ఏమన్నా ఇనిషియేట్ చేస్తే, మీరు పదే పదే మెసేజ్లు పెట్టి ఫోన్స్ చేసి అంతా చేస్తే కనుక ఒక 1 year తర్వాత ఏమైనా వాళ్ళు మీ దగ్గరికి మీకు ఏదైనా రిప్లై ఇచ్చే అవకాశం ఉంది. తనంతట తానుగా అయితే మాత్రం వాళ్ళు చేయరండి. సో మీరు మీ ప్రయత్నాలన్నీ మీరు చేసి అంతా చేస్తే ఒక 1 year తర్వాత వాళ్ళు ఏమైనా మెసేజ్ పెట్టచ్చు, మీకు రిప్లై చేయొచ్చు, అంతే. ఓకే, సో ఇదండి గ్రూప్ నెంబర్ 2. ఒక మంచి రీడింగ్ అయితే రాలేదు మీకు. సో మీకు ఎలా అనిపించింది, మీకు రెజనేట్ అయిందా అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే, మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్. హాయ్, గ్రూప్ నెంబర్ 3. ఎవరైతే ఈ గ్రూప్ చూస్ చేసుకున్నారో మీ పర్సన్ యొక్క నేమ్ R నుంచి Z వరకు ఉంటే వాళ్ళ నేమ్ యొక్క ఫస్ట్ లెటర్, ఇది మీ రీడింగ్. సో చూద్దాము అసలు మీ ఎనర్జీ ఎలా ఉంది, మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది. ఇక్కడ పార్ట్నర్ అని కాదండి, ఎవరైనా కావచ్చు. ఈ పర్సన్తో మీకు ఎటువంటి రిలేషన్షిప్ అయినా ఉండొచ్చు. ఓకే, సో స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. మీ ఎనర్జీ ఎలా ఉంది, మీ పర్సన్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది. మీ ఎనర్జీ హ్యాంగ్డ్ మ్యాన్, మీ పర్సన్ యొక్క ఎనర్జీ ద చారియట్. ఓకే, సో నా వ్యూవర్ యొక్క ఎనర్జీ అంత బాగలేదు టువర్డ్స్ దిస్ పర్సన్, ఈ రిలేషన్షిప్ గురించి కానీ. సో మీకేంటే ఇంకా మీరు అన్ని హోప్స్ అనేది లూజ్ చేసుకున్నారంటే, మీరు ఆశ అనేది కోల్పోయారు. ఇంకా ఈ వ్యక్తితో నాకు అవ్వదు, ఈ వ్యక్తితో నాకు ఎటువంటి ఫ్యూచరు లేదు అన్నట్టుగా మీకు మీరు సర్ది చెప్పేసుకున్నారు. మీరు ఇంకా ఎండ్ అయిపోయింది అన్నట్టుగా మీరు అసలు అంతా వదిలేశారు, స్టక్ అయిపోయి ఉన్నారు. మీరు ముందుకి వెళ్ళారు, వెనక్కి వెళ్ళారు, ఆ విధంగా స్టక్ అయిపోయి ఉన్నారు. సో మీకై మీరు ఏమైనా చేయాలంటేనూ కూడా మీకు ఏమీ దిక్కుతోచడం లేదు, ఏం చేయాలనేది కూడా మీకు తెలియటం లేదు. ఒక రిస్ట్రిక్షన్ ఉంది, ఒక స్టక్నెస్ ఉంది, ఒక నిరాశ అనేది కనబడుతూ ఉంది. సో దానివల్ల ఏంటంటే మీరు ఒక సైలెంట్గా అయిపోయారు. ఇంకా నా చేతిలో ఏమీ లేదు, నేనేం చేయలేను అన్నట్టుగా మీరు ఒక సైలెంట్గా అయిపోయారు. అదే మీ పర్సన్ పరంగా చూస్తే కనుక, సో ఈ వ్యక్తికి తెలుసు మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఒక క్యాస్ట్, కల్చర్, రిలీజియన్, ఏజ్, హైట్, కలర్, లాంగ్వేజ్ ఏదైనా కావచ్చు. సో మీ ఇద్దరి మధ్య ఎన్ని డిఫరెన్సెస్ ఉంటేనూ కూడా ఈ వ్యక్తి ఆ డిఫరెన్సెస్ దాటుకొని ఒక సక్సెస్ కావాలి, మీ రిలేషన్షిప్లో ఒక సక్సెస్ కావాలి, మీ దగ్గరికి రావాలి. సో ఇది ఒక మూమెంట్ కార్డు, ఒక యాక్షన్ కార్డు, ఈ వ్యక్తి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. ఓకే, సో వాళ్ళ ఎనర్జీ అయితే చాలా పాజిటివ్గా ఉంది. సో ఈ వ్యక్తి కొంచెం డార్క్ కాంప్లెక్షన్ ఉండొచ్చు, నార్మల్ హైట్ అయి ఉండొచ్చు. సో ఈ వ్యక్తి ఏంటంటే మీకోసం చాలా చేశారు, ప్రయత్నాలు అనేది చేశారు, మిమ్మల్ని కలవటానికి, మీతో ఉండటానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అది కుదరలేదు. అది మీ సైడ్ నుంచే కొంచెం రిస్ట్రిక్షన్ అనేది నాకు కనిపిస్తూ ఉంది. మీరే ముందుకు వెళ్ళలేకపోతున్నారు, వాళ్ళతో ఎటువంటి కనెక్షన్ అనేది ముందుకి ప్రోగ్రెస్ చేయలేకపోతున్నారు. మీ సైడ్ నుంచే నాకు ఒక రిస్ట్రిక్షన్ అనేది కనబడుతూ ఉంది. వాళ్ళ సైడ్ నుంచి అయితే వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు, కానీ మీ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ అనేది రావటం లేదు. సరే చూద్దాము, అసలు ఈ వ్యక్తి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా ఇన్ ఫ్యూచర్? ఈ వ్యక్తి మీ కాల్ కానీ టెక్స్ట్ కానీ చేస్తారా, మీ దగ్గరికి అనేది వస్తారా? ఓకే, చూద్దాం. సో మా వ్యూవర్ మనసులో ఉండే వ్యక్తి మళ్ళీ కాల్ కానీ టెక్స్ట్ కానీ చేస్తారా, కాంటాక్ట్ చేస్తారా నా వ్యూవర్ని? కింగ్ ఆఫ్ సోర్డ్స్, Hierophant, Six of Pentacles, the Lovers. సో ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారండి, ఎందుకంటే వాళ్ళు చాలా డిటర్మిన్డ్గా ఉన్నారు. ఈ కనెక్షన్ను ముందుకు తీసుకువెళ్ళాలి,
ఈ కనెక్షన్లో ఒక సక్సెస్ కావాలి అనేది అయితే వాళ్ళు ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు. సో వాళ్ళకి మీతో ఒక సోల్మేట్ కనెక్షన్ అనేది భావిస్తున్నారు. వాళ్ళకి వేరే ఆప్షన్ ఉంటే కూడా ఈ పర్సన్ ఒక మ్యారీడ్ పర్సన్ లాగా అనిపిస్తున్నారు. సో ఈ వ్యక్తి ఆల్రెడీ మ్యారీడ్ అయితేనూ కూడా వాళ్ళకి మీతో ఉండాలి, ఒక ఫ్రెండ్షిప్, అట్లీస్ట్ ఒక ఫ్రెండ్షిప్ అయినా మెయింటైన్ చేయాలి అనేది కోరుకుంటున్నారు. మేబీ కొంతమందికి ఈ వ్యక్తి డివోర్స్డ్ పర్సన్ అయి ఉండొచ్చు, లేదంటే తన పార్ట్నర్తో ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి సపరేషన్లో ఉండొచ్చు. సో అలాంటి వ్యక్తి మీతో ఉండాలని కోరుకుంటున్నారు. ఇక్కడ లాట్ ఆఫ్ ప్యాషన్, అట్రాక్షన్, ఫిజికల్ అట్రాక్షన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సో వాళ్ళు ఏంటంటే ఒంటరిగా వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉండొచ్చు, ఒక బాస్, లీడరు, ఒక మేనేజర్, మంచి హై లెవెల్ పొజిషన్లో ఉండొచ్చు. వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు బిజీ, తన వర్క్లో, తన బిజినెస్లో, అన్నిట్లో తను బిజీ. కానీ ఒంటరిగా కూర్చున్నప్పుడు మాత్రము మీ గురించి పదే పదే ఆలోచిస్తుంటారు. ఎందుకు మేమిద్దరము విడిపోయాము, ఎందుకు మా ఇద్దరు కలయిక జరగటం లేదు. సో మీరు అనే అంటే మీరేంటంటే వాళ్ళ లైఫ్లో ఒక స్పెషల్ స్థానం అనేది సంపాదించుకున్నారు. సో ఇందాక నేను షఫుల్ చేసినప్పుడు ఒక నైట్ ఆఫ్ వాండ్స్ కార్డ్ పడింది. నైట్ ఆఫ్ వాండ్స్ ఏంటంటే ఒక ప్లేయర్ ఎనర్జీ. సో ఈ వ్యక్తి ఒక ప్లేయర్ అయి ఉండొచ్చు, ఈ వ్యక్తికి రకరకాల కనెక్షన్లు ఉండుండొచ్చు పాస్ట్లో. కానీ మీరేంటంటే ఈ వ్యక్తి జీవితంలో ఒక స్పెషల్ స్థానాన్ని సంపాదించుకున్నారు. సో దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు, అలాగని మిమ్మల్ని వదిలేయలేకపోతున్నారు. సో ఖచ్చితంగా వీళ్ళు మీతో కలవాలి అనేది అయితే స్ట్రాంగ్గా, వెరీ స్ట్రాంగ్గా కోరుకుంటున్నారు. సో ఖచ్చితంగా జూన్ మంత్లో మిమ్మల్ని అయితే జూన్ అయితే ఖచ్చితంగా మిమ్మల్ని కాంటాక్ట్ అయితే చేస్తారండి. తనకైతేనే మీకు మెసేజ్ చేస్తారు. సో మీరిద్దరూ వేరే ఎక్కడైనా ఒక టెంపుల్లో కానీ, లేదంటే ఏదైనా ఒక స్పిరిచువల్ ప్లేస్లో కానీ, ఒక సత్సంగలో కానీ ఇలాగా కలిసే అవకాశం అయితే కనబడుతూ ఉంది. ఈ వ్యక్తి మ్యారీడ్ పర్సన్ అయితేనూ కూడా, వాళ్ళకి వేరే ఆప్షన్ ఉంటేనూ కూడా మిమ్మల్ని చూస్ చేసుకోవాలి, మీతో తన లైఫ్ అనేది షేర్ చేసుకోవాలి అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. వాళ్ళకి రకరకాల టెన్షన్స్, ప్రాబ్లమ్స్, ఒత్తిడి అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళకి మీరు ఒక్కరే ఒక హ్యాపీనెస్ ఇవ్వగలిగే ఒక పర్సన్. అంటే ఏంటంటే ఇమోషనల్ ఫుల్ఫిల్మెంట్ ఇచ్చే వ్యక్తి మీరు. అంటే మీ ఇద్దరికి ఫిజికల్ కనెక్షన్ ఉందని నేను చెప్పటం లేదు, కానీ ఈ వ్యక్తి కోరుకుంటున్నారు, అది కూడా కోరుకుంటున్నారు. ఫిజికల్ యూనియన్ అనేది కూడా కోరుకుంటున్నారు. మీతో ఒక ఫ్రెండ్షిప్ అనేది కోరుకుంటున్నారు. మీతో ఈక్వల్ గివ్ అండ్ టేక్ చేయాలి, ఇద్దరు ఒకరికొకరు టైం ఇచ్చుకోవాలి. వాళ్ళకి అంత బిజీ షెడ్యూల్లో కూడా వాళ్ళు మీతో మాట్లాడాలి, మీరు వాళ్ళతో మాట్లాడాలి. సో ఈ వ్యక్తి మీకు ఒక విధంగా చూస్తే మీ బాస్ అయి ఉండొచ్చు, కొలీగ్, లేదంటే మీకన్నా హయ్యర్ లెవెల్లో ఉండే ఒక వ్యక్తి అయి ఉండొచ్చు, లేదంటే మీ ఇద్దరికి ఏజ్ గ్యాప్ చాలా ఉంది. ఓకే, ఏజ్ గ్యాప్ కూడా నాకు బాగా కనిపిస్తూ ఉంది. సో ఈ వ్యక్తి అయితే ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది మీ దగ్గర ఉంది. ఓకే, సో ఒక పాట కూడా ఉంది కదా, నీకు కావలసింది నా దగ్గర ఉంది అని ఒక పాట ఉంది కదా, ఆ విధంగా వాళ్ళకి ఏం కావాలి అనేది మీ దగ్గర ఉంది. అంటే నేను చెప్పేది వేరే విధంగా చెప్పడం లేదండి, మీ దగ్గర ఉండే ఆ స్టెబిలిటీ కానీ, ఆ ఫుల్ఫిల్మెంట్ కానీ, ఆ హ్యాపీనెస్ కానీ మీరు ఒక్కరే వాళ్ళకి పంచగలరు. వేరే ఎవరి దగ్గర కూడా అటువంటి గివ్ అండ్ టేక్ అనేది వాళ్ళకి లేదు. సో మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తి వాళ్ళ జీవితంలో. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. అది మే, జూన్ మంత్స్లో ఖచ్చితంగా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ఓకే, సో మీకు రెజనేట్ అయిందా, నచ్చిందా రీడింగ్? దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.